దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేతును. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు విచారము కొట్టివేసి మనకు ఆనందమును కలుగజేస్తానని మనతో సెలవిస్తున్నారు. మన ప్రభువైన యేసయ్యను మనము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. యేసయ్య నామములో మన తండ్రికి మొరపెట్టి మన బాధలు, చింతలు, కలవరాలు ఆయన మీద మోపి ఆయనకు ప్రార్థన చేయాలి. అప్పుడు తండ్రి మన దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని కలుగజేస్తాడు. మన విచారంను కొట్టివేసి మనకు ఆనందంను కలుగజేస్తాడు. మన కన్నీళ్లను తుడిచివేసి మన కన్నీటిని నాట్యంగా చేస్తాడు. మన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు. మన హృదయంలోని కలవరాన్ని తీసివేసి సమాధానాన్ని కలుగజేస్తాడు. మన ప్రభువు సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, మన ఆశ్రయదుర్గము, ఆపదలో నమ్ముకున్నదగు సహాయకుడు. కాబట్టి మన విచారము కొట్టివేసి మనకు ఆనందమును సంతోషాన్ని కలుగజేస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.